ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా 120 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై ఒకరు మృతి చెందారు. ఇక మృతుడిని కటక్కు చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. పూరిలోని ప్రధాన రహదారి అయిన గ్రాండ్ రోడ్ పై భక్తులు ఒక్కసారిగా గుమిగూడడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది. ఊపిరాడక అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం పూరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పెషల్ రెస్క్యూ యూనిట్ మరియు పోలీస్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి జనసమూహాన్ని నియంత్రించి అవసరమైన మార్గాల ద్వారా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందక 120 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరే ఒకరు మృతి చెందారు. మృతుడిని కట్టకు చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. పూరిలోని ప్రధాన రహదారి అయిన గ్రాండ్ రోడ్ పై భక్తులు ఒక్కసారిగా గుమిగూడడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది. ఊపిరాడక అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పూరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పెషల్ రెస్క్యూ యూనిట్ మరియు పోలీస్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి జన సమూహాన్ని నియంత్రించి అత్యవసర మార్గాల ద్వారా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై ఒకరు మృతి చెందారు. మృతుడిని కటక్కు చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. పూరిలోని ప్రధాన రహదారి అయిన గ్రాండ్ రోడ్ పై భక్తులు ఒక్కసారిగా గుమిగూడడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది. ఊపిరాడక అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పూరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పెషల్ రెస్క్యూ యూనిట్ మరియు పోలీస్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి జన సమూహాన్ని నియంత్రించి అత్యవసర మార్గాల ద్వారా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.